మంత్రనిధి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః. శ్రీ గురుభ్యో నమః. మానవుడు ప్రథమంగా పాటించవలసినటువంటి ధర్మాలను గురించి ఎక్కువగా మహాభారతం చెప్పడం జరిగింది. ఇప్పుడు ధర్మం అని చెప్పినంటే అది మనం సాధారణంగా మనం అనుకునేది ఏమిటంటే మనం దాన్ని ఆచరించలేము. ధర్మం అంటే చాలా పెద్దది, గొప్ప గొప్ప వాళ్ళు చేసేది, తప్పితే సామాన్యులమైనటువంటి మనము ఆచరించలేము అని చెప్పి అనుకుంటాం. కానీ ధర్మము అంటే మంచి మార్గంలో నడవటమే ధర్మము అని. చెడు మార్గంలో నడిచేది అధర్మమైతే మంచి మార్గంలో నడిపింపజేసేది ధర్మం అని. దీన్నే ఆచారం అంటారు. ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుతః అని. ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆచారం నుంచి ధర్మం. ధర్మానికి ప్రభువు విష్ణుమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన్ని మనం మెప్పించాలి అంటే, ఆయన సంతోషించాలి, పరమాత్మ సంతోషించాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి. ఈ ధర్మం ఎలాంటిదంటే మన పెద్దవాళ్ళు ఏదైతే నడిచారో అటువంటి ఆచరణని పాటించడమే ఆచారం అని, దాన్ని పాటించడం అనేది ఆచారము అని. ఈ ఆచారం అనేది నిత్యంలో మనం పొద్దున్నే లేవడం దగ్గర నుంచి పడుకునేదాకా కూడా ఏమేం పనులు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది కూడా మన వాళ్ళు చెప్పడం జరిగింది. వ్యాసుల వారు మహాభారతంలో చాలా చిన్న చిన్న విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. పెద్ద విషయాల దగ్గర నుంచి కూడా అద్వైతం, వేదాంతం, సాంఖ్యం, యోగం వాటితో పాటుగా ఇలా చిన్న ధర్మాలను కూడా చెప్పడం జరిగింది. చిన్నవి పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన మనస్సు నిర్మలమయ్యి పెద్ద ధర్మాలని అంటే యోగాల్ని పాటించేటటువంటి సామర్థ్యాన్ని మన శరీరము కలిగి ఉంటుంది, మనస్సు కూడా కలిగి ఉంటుంది. ఎలాగంటే శరీరం దృఢంగా ఉంటేనే కదా మనస్సు సరిగ్గా ఉండేది. శరీరము మనస్సు కూడా సరిగ్గా ఉంటేనే మనం ఏదైనా లౌకికంగా కానీ పారలౌకికంగా కానీ ఏ పనినైనా సాధించగలం. అందుకు ప్రప్రథమంగా మనకు కావాల్సింది ఏమిటంటే శరీరంతో మనం చేసే కర్మలు అంటే పనులు ఏవైతే ఉన్నాయో వాట్లని మన పెద్దవాళ్ళు ఎలాగైతే చేశారో ఆ విధంగా చేస్తూ వెళ్ళడమే. మనం ప్రత్యేకంగా మనం ఏం చేయాలని చెప్పి మనం వెతుక్కోక్కల, అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టారు అక్కడ. మనం చక్కగా ఆ మంచిగా వండినటువంటి ఆ పదార్థాలని మనం భుజించడమే. ఇక్కడ పదార్థాలని భుజించడం అనే విషయానికి వస్తే అందరికీ ప్రతి ప్రాణికి కూడా ప్రాణాధారమైంది అన్నం. అన్నము అంటే ఒక బియ్యంతోనే చేసింది కాకపోవచ్చు, వాళ్ళ ప్రదేశానికి అనుకూలమైనటువంటి గోధుమలు, లేకపోతే వరి, లేదంటే కొర్రలు, ఇలాంటివన్నీ ప్రదేశాలకు తగినట్లుగా ప్రాణాలని నిలబెట్టేది అన్నం. అన్నాద్ భవంతి భూతాని అని, అన్నంతోనే ప్రాణులన్నీ కూడా పుడుతున్నాయి అంటాడు పరమాత్మ. కాబట్టి ఇంకా అన్నాద్ రక్తం చ శుక్రంచ అన్నే జీవ ప్రతిష్ఠితః ఇంద్రియాణి చ బుద్ధిశ్చ పుష్ణంతి అన్నేన నిత్యసః అన్నహీనాని సీదంతి సర్వభూతాని పాండవ అని. అన్నం వల్లనే రక్తము కానీ శుక్రము కానీ అవన్నీ కూడా పరిపుష్టిని చెందుతున్నాయి. జీవుడు కూడా అన్నం వల్లనే ప్రతిష్ఠితుడు అవుతున్నాడు, అన్నం వల్లనే జీవుడు పుడుతున్నాడు. అన్నాద్రేతః అని. అలాగే
ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ కూడా పరిపుష్టిని చెందుతున్నాయి మనం తినే అన్నం వల్లనే. అన్నం లేకపోతే మొత్తం ప్రాణులన్నీ కూడా నశిస్తున్నాయి అని. సరే, అన్నం తినటం బాగానే ఉంది. ఏది పడితే అది తినాలా? అన్నం ఎలాగ తినాలి? అన్నం తినే విధానం ఏమిటి? ఏ రకాల సాత్వికమైనటువంటి, రాజసమైనటువంటి, తామసమైనటువంటి అన్నాలని మనకి పరమాత్మ భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఏ అన్నాలని ఎవళ్ళు దేనికోసం అని, మనం ప్రయోజనం కోసం తినాలి, ఏ ప్రయోజనం కోసం తినాలి, ఏ అన్నం తినడం వలన మన శక్తి వృద్ధి అవుతుంది, బుద్ధి పటుత్వం వస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి డాక్టర్లు చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో అవి మహాభారతంలో వ్యాసుల వారు చక్కగా చాలా సరళంగా చెప్పారు. ఇంకా అన్నం ఎలా తినాలి అని కూడా, అన్నం తినేటప్పుడు ఎలా కూర్చోవాలి, ఎలా రావాలి, ఎంగిలి అంటే ఏమిటి, మనకి మొన్న చూసాం. మనం 2 ఏళ్ల పాటు కరోనాని అనుభవించాం. కరోనా అప్పుడు అందరికీ అర్థమైంది ఎంగిలి ప్రాముఖ్యత ఏమిటి అన్నది. ఈ ఎంగిలి వల్లనే మొత్తం అంతా వస్తోంది కరోనా అంతా కూడా అని చెప్పి అప్పుడు మన వాళ్ళు గుర్తించి కొంతకాలం పాటు ఏవి పడితే అవి ముట్టుకోకుండా, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూరలు ఇవన్నీ కూడా కడుక్కోవడం, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానాలు చేయడం, కాళ్ళు కడుక్కోవడం. అప్పటిదాకా పాటిస్తున్న వాడికి గొడవలేదు. పాటించని వాళ్ళు, అసలు తెలియని వాళ్ళు కూడా అవి పాటించడం ప్రారంభించారు. అంటే ఇప్పుడు ఎంగిలి అనేది దానివలన రోగాలు వస్తున్నాయి అని చెప్పి మనకి అర్థమవుతోంది. దాని విషయాన్ని మన వాళ్ళు ఎలా చెప్పారంటే, రోగాలు వస్తాయి దీనివల్ల అనేది వేరే ఆయుర్వేదంలో చెప్తే, శాస్త్రంలో మనకి భారతంలో అయితే దానివలన ఆయుష్ వృద్ధి అవుతుంది, క్షయం అవుతుంది, నువ్వు ఇలా తినాలి, అలా తినాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా నువ్వు ఎంగిలి తింటే కృచ్ఛ చాంద్రాయణ వ్రతాలు చేయాలి ఇలా చెప్పారు. చిన్నపాటి ఎంగిలి కోసం అని చెప్పి చాంద్రాయణ వ్రతాలు దాకా దేనికి చెప్పడం. చాంద్రాయణ వ్రతాలు అని చెప్పినంటే పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా, పాడ్యమి నుంచి అమావాస్య దాకా, పాడ్యమి నుంచి మొదలు పెట్టుకుని ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వెళ్ళి, అంటే మొత్తం నిరాహారంగా ఉండి పాడ్యమి నాడు 1 ముద్ద అయితే విధి నాడు 2 ముద్దలు అలాగ పెంచుకుంటూ వెళ్ళి పౌర్ణమికి 15 అక్కడి నుంచి తగ్గించుకుంటూ రావడం, మళ్ళీ పాడ్యమికి వచ్చేసరికి మళ్ళీ 1 ముద్దలోకి వస్తుంది. అలాగా చాంద్రాయణ వ్రతం ఉంటుంది. ఇంత వ్రతాలు, ఈ చిన్నపాటి దానికి ఇంత వ్రతాలు ఆచరించాలా? మన పిచ్చివాళ్ళు కాకపోతే మన వాళ్ళు అని అనిపిస్తుంది మనకి. కానీ అన్నం వల్లనే రోగాలు పుడుతున్నాయి. ఆ అన్నాన్ని కంట్రోల్ చేయడం అంటే కొంతకాలం పాటు కంట్రోల్ చేయడం వలన రోగాలు తగ్గుతాయి అని. అంటే మనకి పూర్వీకులు అందుకనే లంఘనం పరమౌషధం అన్నారు. అన్నిటికీ కూడా ఉపవాసాలని పెట్టారు మనకి. వైద్య పరిభాషలో లంఘనం, రోగం వస్తే లంఘనం అనుకుంటే, ఆధ్యాత్మిక పరిభాషలో ఉపవాసం అని. పర్వం వస్తే ఉపవాసం. దేనికి ఇదంతా కూడా? తిన్న అన్నాన్ని సరిగ్గా జీర్ణం చేయడానికని కట్టడి చేయడం అదంతా కూడా. అందుకని అసలు అన్నం ఎలా తినాలి ఏమిటి అన్నది కూడా మన వాళ్ళు చెప్పడం జరిగింది. దాని గురించి ఇంకా విశేషంగా ముందర చెప్పుకుందాం మనం.